వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాస్ చూస్తున్నాం. గత ప్రీవియస్ క్లాస్లో ఏపీ హిస్టరీలో భాగంగా విజయనగర సామ్రాజ్యం మనకు మొదటి బుక్కరాయలతో క్లాస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ క్లాస్ మనకు రెండవ హరిహర రాయలు. ఎవరు? రెండవ హరిహర. ఈయన మొదటి బుక్కరాయల అనంతరం వచ్చినవారు. ఈయన యొక్క పరిపాలన కాలం ఇప్పుడు క్రీస్తు శకం 1377 నుంచి 1404 వరకు. అంతకన్నా ముందుగా మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి పీడిఎఫ్స్ గురించి కొంచెం చెప్తాను చూడండి. మనకు టోటల్గా 16 టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయి త్వరలో ఇంకో టాపిక్ ఏంటి విజయనగర సామ్రాజ్యం మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 16 టాపిక్స్ సంబంధించి సమగ్ర సమాచారం మనకు 524 రూపాయలతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ ప్రైస్ 568. దీన్ని ఆవర్ ప్రైస్గా 524 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ పూర్వ చారిత్రకము, శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పారాయణులు, అలానే శాలంకాయన్లు, ఆనందగోచులతో పాటుగా విష్ణుకుణ్యులు, మరియు ప్రాచీన పల్లవులు, తూర్పు చాళుక్యులు, తెలుగు చోళులు. ఈ తెలుగు చోళ టాపిక్ చాలా ఇంపార్టెంట్, మనకు సిలబస్లో ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా కాకతీయులు, కాకతీయ అనంతరయుగము, ఆంధ్రాకు ఐరోపా వరరాక, బ్రిటిష్ వారి యొక్క ఆంధ్రాక్రమణ, 1857 సిపాయిల తిరుగుబాటు, ఆంధ్రదేశంపై ప్రభావం. దాంతోపాటుగా ఈ యూనిట్ 16 టాపిక్ మనకు సిలబస్లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. విశాలాంధ్ర ఉద్యమం మరియు ఆంధ్రదేశ ఏర్పాటు నుండి కొన్ని సంఘటనలు, దాంతోపాటుగా 1956, 2014 ఆంధ్రదేశిక సామాజిక సాంస్కృతిక సంఘటన చెప్పారు. 2014 మనకు 2024 వరకు పూర్తి కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ పీడిఎఫ్లో. ఓన్లీ యూనిట్ 5 సంబంధించి పీడిఎఫ్ కావాలంటే మీకు 89 రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరియు ఈ పీడిఎఫ్ సంబంధించిన సమాచారం కోసం 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు చూడండి, 6300498822. నెక్స్ట్ మన క్లాస్ మనకి రెండవ హరిహర రాయలు. ఎవరు? రెండవ హరిహర రాయలు. ఈయన యొక్క పరిపాలన కాలం క్రీస్తు శకం 1377 నుంచి 1444. ఈయన మొదటి బుక్కరాయల తర్వాత రావడం జరిగింది. మొదటి బుక్కరాయల అనంతరం ఈ రెండవ హరిహర రాయలు రాజ్యానికి రావడం జరిగింది. వీర కంపరాయల యొక్క అభిషేక నామమే హరిహర రాయలని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మొదటి బుక్కరాయలకు కుమారుడే వీర కంపరాయలు అంట కదా. కుమార కంపరన్న వీర కంపరం ఒకటి. ఆ వీర కంపని ఈయన రెండవ హరిహర రాయల యొక్క పేరుతో రావడం జరిగింది చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయం తెలుస్తుంది. ఓకే, నోట్ చూడండి. మొదటి బుక్కరాయల యొక్క కుమారుడైనటువంటి వీర కంపరాయలే ఈ రెండవ హరిహర రాయల పేరుతో రాజ్యమునకు అధిపతి అయ్యాడని ఒక అభిప్రాయం. ఓకే, సంగమ వంశంలో అత్యధిక కాలం రాజ్యపాలన చేసిన వారే మన ఈ రెండవ హరిహర రాయలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం 4 వంశాలు పాలించాయి. ఈ 4 వంశంలో మొదటి సంగమ వంశం. ఈ వంశంలో అత్యధిక కాలం పాలించిన వాడే ఈ రెండవ హరిహర రాయలు. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు. పరిపాలన కాలం క్రీస్తు 1370 నుంచి 1404 వరకు. ఇయర్స్ కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రెండవ హరిహర రాయల యొక్క కాలంలో రాజ్యపాలనా విధానంలో వైదేశిక నీతిలో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. అవి ఏంటనగా చూద్దాం. చూడండి, ఇక్కడ నాటి అనగంటి గత పాలకులు ఎవరు? మొదటి హరిహర రాయలు, బుక్కరాయలు పరిపాలించారు. వీరి కాలం వరకు నుండి సామ్రాజ్య భూభాగాలను దాయాదులు పాలించేవారంట. అయితే వారిని తొలగించి ఈ రెండవ హరిహర రాయలు తమ రాజ్య భాగాలకు తమ కుమారులను నియమించడం జరిగింది. రెండవ హరిహర రాయలు అధికారులకు వచ్చిన వెంటనే ఇతను చేసిన మొదటి పని సామంతులుగా నియమితుడి అనేక రాజబంధువులను స్వతంత్రులు కావాలనే వారికి ఆకాంక్ష ఉంటుంది కదా, వారి నుంచి తొలగించి తన కుమారులను నియమించాడు ఈ మన రెండవ హరిహర రాయలు. నోట్ చూడండి, మొదటి హరిహర రాయల కాలంలో సామంతులుగా ఏర్పాటు చేసిన వారితో కేంద్రాధికారం పట్ల వారి యొక్క విధేయత క్రమంగా క్షీణించే ప్రమాదం ఉన్నదంట. దానితో రెండవ హరిహర వారిని తొలగించి తన కుమారులను నియమించగలిగింది. ఆ ప్రాంతాలకు వారి యొక్క కుమార అధిపతులుగా నియమించారు. ఈ అధిపతులు నియమించడంలో భాగంగా మొదటి దేవరాయలను ఉదయగిరి ప్రాంతానికి, అలానే విరూపాక్షరాయలను మధుర ప్రాంతానికి, రెండవ బుక్కరాయలు తన మూలభాగాల ప్రాంతం కుమారులను నియమించడం జరిగింది. ముగ్గురు కూడా ఇతని యొక్క కుమారులే. మొదటి దేవరాయలను ఉదయగిరి ప్రాంతానికి, విరూపాక్షరాయలు మధుర ప్రాంతానికి, రెండవ బుక్కరాయలను మూలభాగాల ప్రాంతానికి అధికారులుగా నియమించడం జరిగింది. రెండవ హరిహర రాయలు తనకు విశ్వాసపాత్రుడి మాధవ మంత్రిని, ఎవరో మాధవ మంత్రిని, అరగరాజ్యం ఉంది, ఆ అరగరాజ్యంకి పాలకుడిగా నియమించడం జరిగింది. తన మంత్రి మాధవ మంత్రిని. రాష్ట్రాలు ఈ విధంగా విశ్వాసపాత్రుడి ఉద్యోగుల మరియు రాకుమారుల పరమై అధికారము కేంద్రీకృతమైందున రెండవ హరిహర రాయలు మహామాండలేశ్వర అనే బిరుదానికి బదులుగా
సార్వభౌమత్వం స్వతంత్ర ప్రతిపత్తిగా చెప్పొచ్చు నుంచి రాజాది రాజా మరియు రాజ పరమేశ్వర వంటి బిరుదులను ధరించాడు. విజయనగర సామ్రాజ్యంలో రాజాది రాజా మరియు రాజ పరమేశ్వరుని బిరుదులు ధరించిన మొట్టమొదటి రాజు అంటే ఈ మన రెండవ హరిహరరాయలు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రెండవ హరిహరరాయలు కాలానికి బహుమనులతో మైత్రి వహించిన పద్మనాయకులు ఓరుగలను ఆక్రమించడం జరిగింది. ఈయన పరిపాలన కాలానికి. నోట్ చూడండి, పద్మనాయక లేదా వెలమరాజులు. పద్మనాయక లేదా ఈ వెలమరాజు ఏమిటి అనబోతానాయుడు, ఈయన అనబోతానీయుడు కూడా అంటారు. ఈయన 1368 యుద్ధం భీమవర యుద్ధంలో ఇంపార్టెంట్ మనకు. కాకతీయ అనతరిగంలో కూడా చూశాను. క్లాస్ వినవాలంటే వినండి ఒకసారి, క్లారిటీగా అర్థమవుతుంది. ఈ భీమవర యుద్ధంలో ముసునూరి కాపాయ నాయకుని సంహరించి తన రాజ్యాన్ని ఓరుగలను ఆక్రమించడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, పద్మనాయక రాజు వంటి వనబోతానీయుడు 1368 నుండి భీమవరం యుద్ధంలో ముసునూరి పాలకుని వంటి కాపాయ నాయకుని సంహరించి ఈ ఓరుగలను ఆక్రమించ జరిగింది ఈ అనబోతానీయుడు. ఎవరి నుంచి? ఈ కాపాయ నాయకుడి నుంచి. ఓకే, వెలమరాజ్య స్థాపకుడు ఏమిటి? సింగమనీయుడు. వెలమరాజ్య స్థాపకుడు ఎవరు? సింగమనీయుడు కాలం నుండి వెలమలతో బహుమనీయులు మైత్రి వహించడం జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా ఈ వెలమలు బరిమలు మైత్రి చేస్తున్నారంట, స్నేహపూరితంగా ఉన్నారు. అయితే తదుపరి వచ్చినటువంటి అనబోతానాయుడు లేదా అనబోతానాయుడు సైతం బహుమని పట్ల సుహృదయం ప్రదర్శించడం జరిగింది. కాపాయ నాయకుడి కాలంలో తరచుగా ఈ ఓరుగల్లపై తెలంగాణపై దండెత్తినటువంటి బహుమనీయులు ఈ భీమవర యుద్ధం తర్వాత దండెత్తలేదు ఈ ఓరుగల్లపై. ఎందుకంటే బహుమనీయులు మరియు వీళ్ళు ఎవరు? బహుమనీయులు మరియు ఎవరు? వెలమలు మైత్రి వహించారు. దానికి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మనకు? ఈ ఓరుగల్ల ప్రాంతం వీళ్ళు ఆక్రమించారు కదా అనబోతానీయుడు. ఓకే, దాంతో ఈ ఓరుగల్లపై దండయాత్రలు మానివేయడం జరిగింది బహుమనీయులు. అయితే ఈ వెలమ మరియు బహుమని కూటమి ఏర్పడ్డారు కదా, ఈ కూటమి విజయనగరానికి ప్రమాదకరమని భావించి రెండవ హరిహరరాయలు వీరిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాడు. ఎవరు ప్రయత్నించింది? మన రెండవ హరిహరరాయలు. అంతేగాక సాధ్యమైతే రెడ్డి రాజ్యాన్ని జయించి కృష్ణానదిని మన విజయనగర సామ్రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దు చేయడం లేదా కనీసం రెడ్డి రాజ్యంతో సఖ్యం చేయడం యొక్క రెండవ హరిహరరాయల యొక్క ఆశయం అంట. బహుమని సుల్తాన్ ఎవరు? బహుమని సుల్తాన్ మొదటి మహమ్మద్ షా తన యొక్క కుమారుడు అల్లావుద్దీన్ ముజహిద్ షా. మహమ్మద్ షా కుమారుడు అల్లావుద్దీన్ ముజహిద్ షా ఇది హత్య గావించబడ్డాడు 1378లో. దీంతో గుల్బర్గా, వాళ్ళ రాజధాని ఇదే కదా, గుల్బర్గాలో ఆలదుడులు చెలరేగాయంట. దీంతో సింహాసనం ఎక్కాడు. ఎవరు వచ్చారు? మహమ్మద్ షా కుమారుడు అల్లావుద్దీన్ షా హత్య గావించబడ్డాడు 1378. దీంతో రెండవ మహమ్మద్ షా రాజ్యపాలనకు వచ్చాడు. ఈ రెండవ మహమ్మద్ షా శాంతి కాముకుడు కావడంతో కొండవీడులో కుమారగిరి రెడ్డి పెదకుమార్ రెడ్డి మధ్య యుద్ధం జరిగిందంట. ఇతను చూడండి, ఈ రెండో మహమ్మద్ షా వచ్చే కాలం నాటికి కుమారగిరి రెడ్డి పెదకుమార్ మధ్య స్పర్ధ అతనికి ఉంది, గొడవలు ఉన్నాయి. దీన్ని మంచి అవకాశంగా భావించాడు ఎవరు? మన రెండవ హరిహరరాయలు కొండవీడి యొక్క ఆక్రమణ కోసం. దీంతో రెండవ హరిహరరాయలు కొండవీటి రెడ్డి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం జరిగింది. ఓకే, రెండవ హరిహరరాయలు మొదటగా శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడంట ఈ సందర్భంలోనే. దీంతో కుమారగిరి యొక్క సేనాని ఉన్నారు, తన యొక్క బావమర్ది మరియు సేనాని ఎవరు? మన కాటయ వేమారెడ్డి. ఈయన రాజమహేంద్ర రెడ్డి రాజ్య స్థాపకుడు కాటయ వేమారెడ్డి. కాకతీయులు చెప్పాను, కాకతీయ అంతా క్లారిటీగా చెప్పాను, ఒకసారి క్లాస్ కూడా వినండి. ఓకే, ఎవరు? కాటయ వేముని చేతిలో ఓడిపోయారు. ఎవరు? మన రెండవ హరిహరరాయలు. ఓడి రెండవ హరిహరరాయలు తన కుమార్తె హరిహరాంబికను కాటయ వేమునికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నించి కాటయ వేము చేతిలో ఓడిపోయి తన కుమార్తెను కాటయ వేమునికి సంధి చేసుకోవడం జరిగింది. అయితే ఈ కాటయ వేమారెడ్డి మరియు హరిహరాంబుల యొక్క సంతానమే ఎవరు? అనితల్లి. రెడ్డి రాణి అంటారు కదా, ఈమె ఆ అనితల్లి. నోట్ చూడండి. అయితే తిరిగి ఇక్కడ శ్రీశైల ప్రాంతం ఆక్రమించాడు కదా, మరి తిరిగి క్రీస్తు శకం 1400 ప్రాంతంలో ఉదయగిరి ప్రాంత పరిపాలకుడు ఎవరు ఉన్నారైనా? మొదటి దేవరాయలు దండెత్తి మోటుపల్లి ప్రాంతాన్ని ఆక్రమించాడు. రెండవ హరిహరరాయల యొక్క కుమారుడే ఈ మొదటి దేవరాయలు. ఇక్కడ ఒక యుద్ధం జరిగిందనే మోటుపల్లి యుద్ధం అని కూడా అంటారు. రెండవ హరిహరరాయలు కుమారుడైనటువంటి మొదటి దేవరాయలు ఉదయగిరి అధిపతి కదైనా ఆ కాలానికి అధిపతి ఏంటి? మొదటి దేవరాయలు సైన్యంతో మోటుపల్లి యుద్ధంలో మోటుపల్లి రేవును చేసి మోటుపల్లి రేవును ఆక్రమణ జరిగింది మన మొదటి దేవరాయలు. ఓకే, ఆ కాలానికి రెడ్డి రాజుల యొక్క ఆధీనంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకం 1402 ప్రాంతంలో రెండవ హరిహరరాయలు పెదకోమటి వేమారెడ్డి
పెదకోమటి వేమారెడ్డిపై తన సేనాని చౌండప అనే సేనాని పంపడం జరిగింది. ఎవరిపైకి? పెదకోమటి వేమారెడ్డిపైకి. అయితే ఇదే సమయంలో కొండవీడును కుమారగిరెడ్డిని స్వాధీనం చేసుకున్నటువంటి పెదకోమటి వేమారెడ్డి విజయనగర సైనికులను కొండవీడి భూభాగాలను తరిమివేశాడు మన పెద్దకోమటి వేమారెడ్డి. ఓకే, అది చేసేసి గతంలో ఆక్రమించిన ప్రాంతాల మొత్తాన్ని తిరిగి అది అధిష్ఠించి పెద్దకోమటి వేమారెడ్డి ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు పెద్దకోమటి వేమారెడ్డి. వెలమ మరియు బహుమని కూటంపై దండయాత్రలు మన రెండవ హరిహరరాయలు. రెండవ హరిహరరాయలు మొదటి దండయాత్రను తెలంగాణ ఓరుగల్లుపై చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. రెండవ హరిహరరాయలు ఈ తెలంగాణపై దండయాత్రకు యువరాజైనటువంటి రెండవ బుక్కరాయలు మరియు సాలువ రామదేవుడు నాయకత్వంలో జరిగింది. వీరిద్దరిని పంపించాడు తెలంగాణపై దండయాత్రకు. ఎవరిని? తన కుమారుడు వెంటి రెండవ బుక్కరాయలు మరియు సాలువ రామదేవులను పంపించారు. ఈ మొదటి దాడిలో భాగంగా జరిగిన ఒక యుద్ధం జరిగింది, కొత్తకొండ యుద్ధం. తెలంగాణ ప్రాంత ఆక్రమణలో భాగంగా జరిగిన యుద్ధమే కొత్తకొండ యుద్ధం. ఈ కొత్తకొండ యుద్ధంలో సాలువ రామదేవుడు ప్రాణాలకు తెగించి పోరాడు, కానీ చివరకు తన ప్రాణాలను అర్పించాడు ఈ కొత్తకొండ యుద్ధంలో. ఎవరి మధ్య జరిగిందని చెప్పవచ్చు మనకు? ఎవరికి జరిగింది చెప్పండి మీరు ఒకసారి. కొత్తకొండ యుద్ధంలో ఎవరు జరిగింది మనకు? ఈ కొత్తకొండ యుద్ధం మనకి ఎవరికి? సాలువ రామదేవుడు మనకి ఎవరికి? విజయనగర పాలకులకు మనకు సాలువ రామదేవుడు మనకు యుద్ధంలో మనకు జరిగింది. ఓకే, అయితే ఈ యుద్ధం నుంచి బుక్కరాయలు ఓడి పరాజయం తిరిగి వచ్చేసాడు మన విజయనగర సామ్రాజ్యానికి. అయితే ఈ విజయనగర సామ్రాజ్యం చెప్తున్నారు ఇక్కడ చూడండి, రెండో బుక్కరాయలు పరాజయం తిరోగమించాడు, కానీ ప్రాణాలు కోల్పోయిన వారు ఎవరంటే మనకి కొత్తకొండ యుద్ధంలో సాలువ రామదేవుడు బహుమల్లికి మరియు ఎవరికి జరిగింది మనకు? విజయనగర పాలన జరిగింది చెప్పవచ్చు. రైట్. మొదటి పరాజయానికి ప్రతీకారంగా 1397 ప్రాంతంలో తిరిగి రెండవ దండయాత్ర జరిగింది ఈ కూటమికి మరియు విజయనగర పాలకులకు. రెండవ దాడి 1397లో మరల రెండవ హరిహరరాయలు గుండ దండాధీశుడు వంటి అనేక వీరులను పెద్ద సైన్యముగా తోడుగా ఇచ్చి యువరాజు వంటి రెండో బుక్కరాయలు మరల పద్మనాయకులపైకి దండయాత్రకు పంపించాడు ఈ తెలంగాణపైకి. ఓకే, నాయకుడు ఏంటి ఎవరికి? గుండ దండాధీశుడు యొక్క నాయకత్వంలో. ఈ దాడికి రెండో బుక్కరాయలు మరియు గుండ దండాధీశుడు ఇద్దరు ఒకటి నాయకత్వాన్ని వహించి జరిగింది. ఈ దాడిలో భాగంగానే మన మొదటి దేవరాయలు ఆలంపురం లేదా అలంపురంపై దాడి చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బహుమని సుల్తాన్ ఫిరోజ్ షా మొదటి దేవరాయల యొక్క దాడిని తీవ్రంగా ప్రతిఘటించాడు. ఎవరి దాడిని? మొదటి రాయలు దాన్ని ప్రతిఘటించాడు. అయితే ఇందులో భాగంగా భీకర పోరాటం తర్వాత కృష్ణానది యొక్క ఉత్తర భాగం నుండి పానగల్లు రెండో బుక్కరాయల వశమైంది. దాంతోపాటుగా చౌల్ మరియు దాటోల్ వంటి ప్రాంతాలు కూడా విజయనగర సైనికులు అనేవి వశమయ్యాయి. నెక్స్ట్ సింహళ దేశ విజయయాత్ర అంటే శ్రీకాశీ. సింహళ దేశం అంటే ఏంటి? సిలోన్ అంటాం కదా, శ్రీలంక ఆ ప్రాంతంపై. ఓకే, తమిళ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి రాజప్రతినిధి కుమార విరూపాక్షుడు. ఎవరు? ఈయన రెండవ హరిహరరాయ యొక్క కుమారుడుగా చెప్తాం. ఈయన విరూపాక్షుడి పేరే విరూపాక్షుడు. గొప్ప నావికా సైన్యమును అభివృద్ధి చేసి సింహళంపై దండెత్తి సింహళ రాజును ఓడించి కప్పం వసూలు చేసినట్టు తెలుస్తుంది ఈ సింహళ దేశ యొక్క దండయాత్రలు. చూడండి ఇక్కడ విజయనగర సామ్రాజ్య నావికాదళ శక్తి అనేది ఈ సింహళ దేశ యాత్రలో ప్రదర్శించింది. ఈ విజయనగర సామ్రాజ్యం వంటి నావికాదళ శక్తి ఈ దేశంపై దాడి చేయడం తెలుసుని చెప్తున్నారు. చూడండి, సింహళ దేశంపై లేదా శ్రీలంకపై దాడి చేసినటువంటి మొదటి విజయనగర రాజు ఎవరంటే మనకు రెండవ హరిహరరాయలు. ఓకే, ఈయన నాయకత్వంగా జరిగింది క్షామం. అయితే రెండవ దేవరాయల కాలంలో యొక్క సుదీర్ఘమైన 12 సంవత్సరాల పాటు ఒక కరువు సంభవించింది కదా. ఎగ్జామ్లో కూడా అడిగారు, ఏ విజయనగర పాలనలో ఇలా కరువు సంభవించింటే మనకు ఎవరు? రెండవ హరిహరరాయలు. దీన్ని దుర్గాదేవి కరువు కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. క్షామనకుండా దుర్గాదేవి కరువు ఎవరి కాలంలో వచ్చిందని చెప్పి అడిగారు. ఓకే, రెండవ హరిహరరాయల కాలంలో వర్షాభావం వల్ల దక్షిణాపథంలో తీవ్రమైన క్షామం సంభవించి మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రాంతాలు నష్టానికి గురై, ఏ ప్రాంతాలు? మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రాంతాలు నష్టానికి గురై లక్షలాది మంది ప్రజలు మరణించినట్లు సమకాలీన రచన వల్ల తెలుస్తుంది. ఓకే, అయితే ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఈ క్షామాన్ని దుర్గాదేవి కరువు అన్నారని, దీని ప్రభావం 12 సంవత్సరాలు. ఏ పరిపాలన చూడండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు వచ్చింది. 1391 నుంచి 1404 మధ్య ఉందని ఆ కాలం నాటి రచన వల్ల తెలుస్తుంది. దీన్నే దుర్గాదేవి కరువు అంటారు.
బహుమని సుల్తాన్ రెండవ మహమ్మద్ షా, ఆ కాలనాటి బహుమని సుల్తాన్ రెండవ మహమ్మద్ షా ఈ క్షామ నివారణోపాధ్యాయులు క్షామ నివారణోపాధ్యాయుల పట్ల చాలా శ్రద్ధ వహించి, ఈ క్షామ నివారణ కోసం శ్రద్ధ వహించి మన రెండో మహమ్మద్ షా తన స్వంత ఖర్చుతో 10,000 ఎద్దుల బళ్ళు ఉంటాయి కదా, 10,000 ఎద్దుల బళ్ళు సమకూర్చి మాల్వా మరియు గుజరాత్ ప్రాంతాల నుండి ధాన్యం సరఫరా చేసి తక్కువ ధరకు అమ్మించినట్లు తెలుస్తుంది. ఆ కాలం నాటి యొక్క రచన వల్ల ఎవరు సరఫరా చేసింది మనకు? బహుమని సుల్తాన్ రెండవ మహమ్మద్ షా ఈ నివారణ గురించి మనకు మాల్వా గుజరాత్ నుంచి ధాన్యాన్ని సరఫరా చేసి తక్కువ ధరకు అమ్మించాడంట. ఓకే, ఈ క్షామంతో కృష్ణా గోదావరి మధ్య, ఆంధ్రదేశంలోని కృష్ణా గోదావరి మధ్య భూముల్లో 30 సంవత్సరాల పాటు ఆదాయం పడిపోయింది. కానీ విజయనగర రాజ్యానికి కరువు వల్ల ఎంత నష్టం కలిగి మనకు తెలియటం లేదు. నోట్ చూడండి. నోట్, బహుమని సుల్తాన్ రెండో మహమ్మద్ షా యొక్క పరిపాలనా కాలము 1370 నుంచి 1397 వరకు. మరి ఈయన తర్వాత వచ్చిన పరవడే ఫిరోజ్ షా 1397 to 1422. మీకు అర్థం కావడం కోసం ఇయర్ కూడా మేము చేశాను. అయితే ఈ రెండవ హరిహరాల యొక్క గురువు దేవనాచారి. ఎవరు? దేవనాచారి. రెండవ హరిహరాల యొక్క మహామంత్రి ఎవరు? షాయనాచార్యులు. ఈయనే షాయన అని కూడా అంటారు. మరి రెండవ దేవరాల యొక్క ఇతర మంత్రులు ఉన్నారు. ఈయనేమో మహామంత్రి షాయనాచార్యులు. ఇతర మంత్రి ఎవరు? మాధవుడు మరియు ఇరుగొప్ప దండనాథుడు. మహామంత్రి అని మనకు షాయ లేదా షాయనాచార్యులు చెప్పాలి. ఇతర మంత్రులు మనకు మాధవుడు మరియు ఇరుగొప్ప దండనాథుడు. షాయనాచార్యులు మరియు మాధవుడు ఇద్దరు కలిసి వేదాలకు వ్యాఖ్యానాలు రచించారు. ఎవరు? మాధవుడు మరియు షాయనులు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. రెండవ హరిహరాయల కాలంలోనే వేద భాష రచన పూర్తయినది. వేద భాష పూర్తయినది కదా రెండవ హరిహరాయల కాలంలో. అయితే ఇతని యొక్క మంత్రి వంటి మాధవుడు రేవతి ద్వీపంను ఆక్రమించి, అనగా గోవా ప్రాంతంను ఆక్రమించి భువనైక వీరుడు అనే బిరుదును పొందాడు. అడగవచ్చు, ఈ కింద వాళ్ళు భువనైక వీరుడు పొందిన వారు ఎవరు? మాధవుడు. ఎవరు? మాధవుడు. అలానే మరొక ఉన్నటువంటి ఇరుగొప్ప దండనాథుడు గనిగిట్టి లేదా గనిగెట్టు అనే ఒక జైన దేవాలయాన్ని నిర్మించాడు. గనిగిట్టు లేదా గనిజని వారు ఇరుగొప్ప దండనాథుడు. ఇరుగొప్ప దండనాథుడు రాసిన గ్రంథమే నవరత్నమాల. గత ఎగ్జామ్లో కూడా ఆడడం జరిగింది. నవరత్నమాల అనే గ్రంథాన్ని రాసిన వారు ఇరుగొప్ప దండనాథుడు. ఈయన నిర్మించిన జైన దేవాలయం గనిగిట్టు లేదా గనిగట్టు జైన దేవాలయం. రెండవ హరిహరాయల కాలంలోనే విద్యారణ్య మహర్షి మరణించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కాలం మరణించాడినా? రెండవ హరిహరాయల కాలంలోనే. అయితే ఈయన విద్యారణ్య మహర్షి రెండవ దేవరాయలకు గురువుగా మరియు మంత్రిగా 1386 వరకు కొనసాగడం జరిగింది. తర్వాత మరణించడం జరిగింది ఈయన కాలంలోనే. గుర్తుపెట్టుకోవాలి. తదనంతరం వారసత్వ యుద్ధం జరిగింది. రెండవ హరిహరాయల యొక్క మరణం 1404 జరిగింది. దీంతో విజయనగర చేతిలో మొదటి వారసత్వ కలహం లేదా వారసత్వ యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది అడగవచ్చు. ఇప్పుడు 1404 సంవత్సరంలో. ఎవరి మరణాంతం? రెండవ హరిహరాయలు. యువరాజుగా ఉన్నటువంటి రెండవ బుక్కరాయల్ని కాదని తదుపరి ఉన్నటువంటి విరూపాక్షుడు లేదా విరూపాక్షరాయలు సింహాసనంను ఆక్రమించాడంట 1404 సంవత్సరంలో. అయితే అచిర కాలంలోని ఈ విరూపాక్షరాయలను తొలగించి రెండవ బుక్కరాయలు రాజై 2 సంవత్సరాల పాటు 1404 నుంచి 6 వరకు పాలించాడు మన రెండవ బుక్కరాయలు. 1406లో ఈ రెండవ బుక్కరాయలను తొలగించి మొదటి దేవరాయలు పట్టాభిషేకం జరుపుకున్నాడు లేదా అధిష్టానాన్ని ఆశించాడు. రెండో దేవరాయలకు సమకాలంటి బహుమని సుల్తాన్ రెండవ మహమ్మద్ షా. మరి సమకాలం నుండి రెడ్డి రాజు కుమారగిరి రెడ్డి చెప్పొచ్చు. ఓకే, బహుమని సుల్తాన్ అయితే రెండో మహమ్మద్ షా. రెడ్డి రాజు ఎవరు? ఆ కాలం నాటికి కుమారగిరి రెడ్డి. రెండో హరిహరాయల యొక్క బిరుదులు రాజవ్యాసు, రాజవాల్మీకి, రాజాదిరాజ, రాజపరమేశ్వర. ఇవన్నీ తన యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని తెలియజేస్తాయి. ఈ బిరుదులు మొదటగా ఈయనే ధరించడం జరిగింది. ఓకే, రైట్. నోట్ చూడండి. రాజాదిరాజ, రాజపరమేశ్వర అనే బిరుదులను పొందిన మొదటి విజయనగర రాజు మన రెండవ హరిహరాయలు. ఓకే, తదుపరి వచ్చిన వారు ఎవరు? మొదటి విరూపాక్షరాయలు. ఈయన పరిపాలన కాలం 1404 నుంచి 1405 వరకే. 1404లో రెండవ హరిహరాయలు మరణంతో విజయనగర సామ్రాజ్యం యొక్క సింహాసనం అతని కుమారుడి మొదటి దేవరాయలు రెండో బుక్కరాయలు విరూపాక్షల మధ్య వివాదాస్పదమైంది. ఎవరు తీసుకోవాలనే గొడవలు. విరూపాక్షరాయల యొక్క అన్నగారైనటువంటి రెండో బుక్కరాయలకు రావాల్సిన రాజ్య సింహాసనాన్ని ఆక్రమించాడు మన విరూపాక్షరాయలు. కానీ ఇతను ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలించలేకపోయాడు. ఎవరు? విరూపాక్షరాయలు. ఒక సంవత్సరం తర్వాత రాజ్యాన్ని సామంత విధేయుల సాయంతో రెండో బుక్కరాయలు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఎవరి నుండి? విరూపాక్షరాయలు.
ఇతని గురించి చెప్పుకోవాల్సిన విజయం ఏంటంటే మనకు రెండవ హరిహరరాయలు ఎవరు ఎవరో ఈ విరూపాక్షరాల గురించి మనం చెప్పుకోలేని ఇంకో విషయం, తన తండ్రి గారి కాలంలో సింహాల దేశంపై విజయం సాధించగలిగింది విరూపాక్షరాయలు, గుర్తుపెట్టుకోవాలి. అతని సొంత కుమారులచే, ఈ విరూపాక్షరాలకు సొంత కుమారులచే హత్య చేయబడే వరకు కొన్ని నెలలు మాత్రమే రాజ్యపాలన చేశాడు ఈ రెండవ విరూపాక్షరాయలు, గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ రెండో విరూపాక్షరాయలు గోవా, చౌల్, దాటోల్ లేదా దౌబల్ వంటి రాజ్య భూములను ముస్లింల ద్వారా కోల్పోయాడని నూనిస్ తెలిపాడు. ఈ ప్రాంతాలను ముస్లింలకు ఇచ్చేశాడంట, అంటే వాడు దండయాత్రగా కోల్పోయాడని అర్థం. విరూపాక్షరాయలు స్వయంగా క్రూరంగా ఉండేవాడని, స్త్రీలను తప్ప మరేవి పట్టించుకోకుండా తాను త్రాగుడుకు అలవాటు పడ్డాని న్యూనిస్ తన రచనలో పేలుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తదుపరి వచ్చినవాడు రెండవ బుక్కరాయలు. ఈయన పరిపాలన కాలం 1405 నుంచి 1406 వరకు. ఓకే, రెండవ హరిహరాయల యొక్క పెద్ద కుమారుడే రెండవ బుక్కరాయలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తన తమ్ముడైనటువంటి విరూపాక్షరాయల సింహాసనాన్ని ఆక్రమిస్తే విధేయులు సామంతులతో తిరిగి ఆక్రమించాడు మన రెండవ బుక్కరాయలు. ఇతను తండ్రి గారి హయాంలో చేసిన పద్మనాయకులపై చేసిన 2 దండయాత్రలు అంటే ఏంటి, కొత్తకొండ యుద్ధంలో పాల్గొన్నాడు ఈ రెండవ బుక్కరాయలు. కానీ మరొక తమ్ముడేంటి మొదటి దేవరాయలు అన్నగారిని రెండవ బుక్కరాయలను తొలగించి సింహాసనం ఆక్రమించగలిగింది 1406 సంవత్సరంలో. ఓకే, రెండో బుక్కరాయల యొక్క ఆస్థాన కవి లక్ష్మణాచార్యుడు. ఈయన రాసిన గ్రంథమే వైద్యరాజ వల్లభము, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ క్లాస్ను ఇక్కడ స్టాప్ చేస్తాం. మన నెక్స్ట్ క్లాస్ మనకు మొదటి దేవరాయల యొక్క పరిపాలన చూద్దాం, 1406 నుంచి 1402 వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నేను చెప్తాను చూడండి, మనకు యూనిట్ 5 కావాలంటే 89 అవుతుంది, లేదా టోటల్ 16 అంటే 524 రూపీస్ అవుతుంది. ఏదైనా పీడిఎఫ్ సంబంధించిన సమాచారం కోసం ఏంటంటే మనకు 6000498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే, ఈ వీడియో మీకు ఇస్తే లైక్ అని షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైల్.